తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల భాగస్వామ్యాలలో లాభం వస్తుంది. అంటే భాగస్వామ్యాలంటే వ్యాపారంలో కావచ్చు, లేదా కుటుంబంలో భాగస్వామి కావచ్చు. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఉద్యోగ రంగంలో గత కాలంగా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్ కావచ్చు, ప్యాకేజీ పెరగడం కానీ, ఏరియర్స్ రావడం కానీ, ఇలాంటి వాటి విషయాలలో ఈరోజు ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త ప్రమోషన్స్ రావడం కానీ, లేదు అంటే కనుక వ్యాపారంలో లాభాలు ఈరోజు మేము కొత్తగా తీసుకోవాలి అని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్లకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు చేయబోతారు. ఆగిపోయిన శుభకార్యాలు కూడా తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందపరచడంతో పాటు స్థిర చరాస్తుల విషయంలో అమ్మకాలు కానీ, కొనుగోలు విషయంలో కానీ ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే దాంపత్య జీవితంలో చూసినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ, ఎటువంటి మనస్పర్ధలు కానీ ఈ రోజైతే కనిపించట్లేదు. అన్యోన్యమైన దాంపత్యం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషను పక్కదారి పట్టేటట్టుగా కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కొంతమందికి సెలెక్ట్ కాని పరిస్థితి కనబడుతోంది. గతంలో ఆగిపోయిన స్కాలర్షిప్స్ కానీ, లేదంటే వీసా సంబంధించిన పనులు కానీ ఇప్పుడు తిరిగి మళ్ళా ప్రారంభించడానికి ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ప్రజల యొక్క మద్దతుతో పాటు మీ యొక్క అధిష్టానం కానీ, లేదా మీ సామాజిక వర్గాలలో ఒక కీలకమైన వ్యక్తి కానీ మీకు ఒక సమాచారాన్ని అందించే దిశగా కనబడుతోంది. దానివల్ల మీకు ఉత్తరోత్తర లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఎవరైనా కొత్తగా రాజకీయంలోకి వద్దామని అనుకున్న వాళ్లకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలలో వృద్ధి కనబడుతోంది. కాలానుగుణమైన పంటలు వేసినట్టయితే కనుక లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. విత్తనాల ఎంపిక విషయంలోనూ, లేదా క్రిమి సంహారక మందుల విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకోండి. కొత్త రుణాల కోసము ఈ రోజు అయితే ప్రయత్నం చేయకండి. తదుపరి రోజుకు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వాతావరణానికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. దేశీయ ప్రభావం చూసినట్టయితే కనుక వ్యాపార, వాణిజ్య, వర్తక, పారిశ్రామిక రంగాలలో కొంత విభాగము వృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి పఠించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.